శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి భక్తుల రాక పెరుగుతోంది. ఈ ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చైర్మన్ శనివారం స్థానిక ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సోదరిగా చెబుతున్నారని అన్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మొదటి విడతగా 3.75 కోట్లతో అభివృద్ధి జరుగుతున్నాయని చెప్పారు. ఇందులో ఆర్చ్, ఎస్ఎస్ గ్రిల్స్, రాతి ఫ్లోరింగ్, డ్రైనేజ్ తదితర పనులు పురోగతిని చైర్మన్ పరిశీలించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా రెండో విడత అభివృద్ధి పనులకు 3.90 కోట్లతో ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిపారు. ఇందులో ముఖ మండపం, పోటు, తూర్పు, ఉత్తరం, పశ్చిమ వైపు ప్రాకారాలు, మరుగుదొడ్లు తదితర పనులకు సంబంధించిన రాబో టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. మే 6 నుండి 11వ తేదీ వరకు గంగమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని విధాల సహకారం అందిస్తుందని తెలిపారు. అంతకుముందు చైర్మన్ శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, ఎం శాంతారాం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో నాకు గతంలోనే 2 నెలల క్రితం ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక్కడ సుమారు 14 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. దాన్ని మీరు ఎలాగైనా ఒకసారి విజిట్ చేయాలి, చూడాలి. త్వరలో ఈ గంగమ్మ జాతర ఫెస్టివల్ రాబోతుంది. ఈ లోపలనే కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి వారు కోరటం జరిగింది. కొన్ని పనుల ఒత్తిడి వల్ల నేను రాలేకపోయాను. ఈరోజు వస్తానని మన వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈరోజు అహోబిలం స్వాములు వారు పెద్ద మర్యాదకు వచ్చారు. అయినా కానీ నేను వెళ్లకుండా నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించి నేను ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇచ్చారు మన వాళ్ళు. టీటీడీ ఇదివరకే 3,75,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా కొంత మనీ ఏదైతే ఉందో అది ఎండోమెంట్ వాళ్ళు కూడా ఆధ్వర్యంలో చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ వెస్ట్ గేట్ అయితే, ఈస్ట్ గేట్ అయితే, నార్త్ గేట్ అయితే ఇవన్నీ గేట్లన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. దానికి తగినటువంటి నిధులు ఇవన్నీ నేను వస్తున్నట్లు మా చీఫ్ ఇంజనీర్ కూడా నేను తీసుకొచ్చాను, వాళ్ళని కూడా చూపించాము. ఈ మొత్తం ఎస్టిమేట్ని వేయించి ఇమీడియట్గా రేపు రాబోయే 24న బోర్డు మీటింగ్లో పెట్టి దీనికి ఏమేం కావాలో అవన్నీ టీటీడీ బాధ్యత తీసుకొని మేము టీటీడీ తరఫున హామీ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా టీటీడీనే నిర్వహిస్తుంది.
ఎందుకంటే ఈ గంగమ్మ జాతర మా చిన్నప్పటి నుంచి మేము రంగులు పూసుకొని ఆడేవాళ్ళం. మాకు అప్పట్లో అంత అవగాహన ఉండేది. రాను రాను 1-2 సార్లు ఆ ఫెస్టివల్లో నేను తిరుపతి కూడా రావటం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఈ జాతర నిర్వర్తిస్తారు. నాకు అవగాహన ఉంది. ఎమ్మెల్యే గారు చెప్పగానే నేను ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి దానికి ఏమేమి ఏర్పాట్లు చేయాలనేది కూడా మేము ఇవాళ రేపట్లో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దాన్ని 24వ తారీఖు బోర్డు మీటింగ్లో పెట్టి దీనన్నిటికీ ఆమోదం తెలిపి వెంటనే పనులు మొదలుపెట్టేలాగా నేను ప్రయత్నిస్తాను. ఇది మన ఎమ్మెల్యే గారు ప్రోద్బల్యం, డిప్యూటీ మేయర్ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ గంగమ్మ జాతర దాని అక్కడ గుడిలో చాలా పనులున్నాయి, అవన్నీ మీరు చేయాలని ఆయన కూడా రిక్వెస్ట్ చేయటం. సో భానుప్రకాష్ రెడ్డి కూడా ఒకసారి నా దృష్టికి తీసుకొచ్చారు. టైం కూడా లేదు, తొందరగా కంప్లీట్ చేస్తాము. కాబట్టి మా మీద నమ్మకం ఉంచి మీరందరూ ఈరోజు ఇక్కడ సమావేశమై నన్ను ఆహ్వానించి నాకు గౌరవించారు. ప్రతి ఒక్కరికి, టెంపుల్ కమిటీకి కానీ, ఈ రాజకీయ నాయకులకు కానీ, ఎన్డీఏ నాయకులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వెంటనే పనులు ప్రారంభించేలాగా నేను ప్రయత్నం చేస్తాను. కొంతవరకైనా ఇవన్నీ కంప్లీట్ చేస్తే వచ్చే భక్తులకి సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి చాలాసార్లు మేము ఎమ్మెల్యే గారు నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే పనులు ప్రారంభించేటప్పుడు నేను చర్యలు తీసుకుంటానని మనవి చేస్తూ నమో వెంకటేశాయ. కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా తిరుపతి తిరుమల వెంకటేశ్వర తిరుపతి తిరుమల కలియుగ వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్న తిరుమల నివాసం. ఆయన వెంకటేశ్వర స్వామి చెల్లెలు గారు తిరుపతి గంగమ్మ తల్లి. ఆ గంగమ్మ తల్లి ప్రతి సంవత్సరం తిరుపతి తిరుమల నుంచి కూడా సారెలు తీసుకురావడం, సారె పంపడం, తిరుమల యొక్క పవిత్రతతో ఇక్కడ కూడా గంగమ్మ గుడిది గత వారం రోజులు జాతర జరుపుకోవడం జరుగుతుంది. తిరుపతి కాదు, తిరుపతి జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుపతి తాతయ్య గుడ్డ గంగమ్మ అంటే ఒక ప్రసిద్ధిగాంచింది. ఇక్కడికి తిరుపతికి తిరుమలకు వచ్చే వాళ్ళందరూ కూడా తాతయ్య గుట్ట గంగమ్మను కూడా దర్శించుకొని వెళ్తారు. గంగమ్మ తల్లిని ఏ ఒక్క కార్యక్రమం చేయాలనుకున్న పట్టణ ప్రజలు ఫస్ట్ గంగమ్మ తల్లికి పూజలు చేసి మొదలు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ జాతర పేదలకు, మధ్యతరగతికి, పెద్దలకు అందరికీ సంబంధించిన ఇది ఒక జాతర. ఇది అందరూ కుల మత భేదాలు లేకుండా జరుపుకునే పండగ గంగ జాతర ఒకటే అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ గంగమ్మ గుడికి గత 2-3 సంవత్సరాలుగా మరమ్మతులు జరుగుతున్నాయి, మధ్యలో నిలిచినాయి. మరలా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తి చేయడానికి మన తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో, గంగమ్మ గుడి నిధులతో పూర్తి చేయాలనేసి మన గౌరవనీయులు చైర్మన్ గారిని కోరడం జరిగింది. వారి సహకారంతో ఈ తిరుమల నుంచి నిధులు విడుదల చేసి జాతరకు ముందు తాత్కాలిక పర్మనెంట్ మరమ్మతులతో కూడా పూర్తి చేయాలనేసి కోరుకుంటూ, అదేవిధంగా జాతరకు కావాల్సిన ఏర్పాట్లు కూడా తిరుమల తిరుపతి సాంప్రదాయం ప్రకారంగా గంగమ్మ గుడికి ఎలా జరుగుతూ ఉండిందో గత పూర్వీకుల నుంచి, ఆ విధంగా ఈ గంగ జాతరకు కావాల్సిన ఏర్పాట్లకు కావాల్సిన అలంకరణలు, జాతరకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా తిరుపతి తిరుమల వారిని చేపించాలనేసి కూడా మేము తిరుపతి వాస్తవ్యులు తరపున ప్రజాప్రతినిధిగా కోరడం జరుగుతోంది. దానికి కూడా కొంత నిధులు అవసరం ఉంది. అది జాతరకు చేయాలనేసి కూడా మన గౌరవనీయులు చైర్మన్ గారిని కోరడం జరుగుతోంది. ఈ సందర్భంగా మన చైర్మన్ గారిని అన్ని విధాలా ఈ గుడి వచ్చారు, గంగమ్మ మొక్కులు తీర్చుకున్నారు, చూశారు పరిస్థితులు, వారి ఆధ్వర్యంలో చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారాలు. తిరుపతి గంగమ్మ తల్లి అంటేనే తిరుపతి వాసులందరికీ తల్లితో సమానం.
అంత పవిత్రమైనటువంటి దేవాలయం 2019 నుంచి 2024 వరకు కొంతమంది సొంత వ్యక్తుల దేవాలయంగా మారిపోయింది. ఇష్టానుసారంగా నియమ నిబంధనల్ని పక్కన పెట్టి ఇప్పుడే నాకు ప్రధాన అర్చకులు చెప్పారు, బెదిరించి పూజ సమయాలను కూడా ముందుకు తీసుకురావడం మంచిది కాదు. ఇది ఎందుకంటే ఆలయాల పవిత్రత కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. 2019 ముందు ఏ విధంగా సాంప్రదాయ పద్ధతిలో స్వామివారికి నుంచి సారె వచ్చి ఊరేగింపుగా తిరుపతి పురవీధుల్లో వస్తుందో అదేవిధంగా ఈసారి తీసుకువచ్చే దిశగా మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకొని వచ్చాం. వారు సానుకూలంగా స్పందించారు. నియమ నిబంధనలు అతిక్రమించకుండా గతంలో 50 లక్షల రూపాయలు ఏర్పాట్ల కోసం గుడికి కేటాయించారు. దాంట్లో కూడా అవినీతి కుంభక పూర్తి స్థాయిలో జరిగింది. కాబట్టి అవినీతికి ఆస్కారం లేకుండా ఎమ్మెల్యే గారు చైర్మన్ గారికి విన్నవించారు. ఈసారి గతంలో 3,75,00,000 రూపాయలని ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలు కేటాయించింది. ఇంకా దీన్ని పూర్తి చేయడానికి ఇంకా నిధులు అవసరమని చెప్పి తీసుకొని రావడం జరిగింది. ఒకసారి మా టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ నుంచి దీనికి ఏ విధంగా ఎంతవరకు సహకరించవచ్చో చైర్మన్ గారితో ఒకసారి చర్చించిన తర్వాత వారి నిర్ణయం మేరకు ఖచ్చితంగా ఆలయ పునర్నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలు మీకు మన గంగమ్మ తల్లికి ఏ విధంగా కేటాయించాలో చైర్మన్ గారు నిర్ణయం తీసుకుంటారు.